ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సెకండ్ టెస్ట్ మ్యాచ్ ఇవాళ జరగబోతుంది. ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో ఓడిపోయిన టీమిండియా మళ్ళీ సిరీస్ సమన్ చేసేందుకు పట్టుదలగా ఉంది. గత వారం రోజులుగా వాళ్ళకి గ్యాప్ వచ్చింది రెండో టెస్ట్కి ఫస్ట్ టెస్ట్కి. సో ప్రాక్టీస్ సెషన్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా శ్రమించారు. అయితే టీమ్ కాంబినేషన్ మీద ఇప్పటికీ క్లారిటీ లేదు. అంటే మ్యాచ్ స్టార్ట్ అవ్వడానికి ముందే నిర్ణయం తీసుకుంటామని ఇప్పటికే టీమ్ మేనేజ్మెంట్ స్పష్టం చేసింది. బూమ్రా, ముఖ్యంగా జస్ప్రీత్ బూమ్రా ఫస్ట్ మ్యాచ్లో ఇండియాకి దాదాపుగా విజయావకాశాలు ఇచ్చిన బూమ్రాని ఈ మ్యాచ్లో ఆడిస్తారా లేదా అనేది ఇప్పటికీ డౌట్గానే ఉంది. ఎందుకంటే వర్క్లోడ్ మేనేజ్మెంట్ కారణంగా ఫస్ట్ మ్యాచ్లో బూమ్రా 44 ఓవర్ల పాటు బౌలింగ్ చేశాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సమయంలో అతను వెన్నునొప్పికి గాయపడడం, ఆ తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీకి దూరం అయ్యాడు. ఐపీఎల్లో రీ ఎంట్రీ ఇచ్చాడు. సో ఇంగ్లాండ్తో ఫస్ట్ టెస్ట్ మ్యాచ్తో మళ్ళీ అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఆ మ్యాచ్లో కూడా రాణించాడు. కానీ ఫ్యూచర్లో మరిన్ని టెస్టులు ఆడాలంటే ఖచ్చితంగా ఒక సిరీస్లో 2-3 మ్యాచ్లకే బూమ్రాని పరిమితం చేయాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో బూమ్రా ఇవాటి మ్యాచ్లో రెస్ట్ ఇస్తారా, ఆడిస్తారా లేదా అనేది చివరి వరకు, అంటే మ్యాచ్ స్టార్ట్ అవ్వడానికి టాస్క్ ముందు మాత్రమే నిర్ణయం తీసుకుంటాము పిచ్ కండిషన్స్ బట్టి అని చెప్పేసి ఆల్రెడీ కోచ్ గంభీర్ కూడా చెప్పాడు. సో ఒకవేళ బూమ్రా ఆడకపోతే మాత్రం ఆకాశ్దీప్ లేదా హర్షదీప్ సింగ్ ఇద్దరిలో ఒకరికి చోటు దక్కుతుంది. ఒకవేళ హర్షదీప్ సింగ్కి కౌంటీ అనుభవం ఉంది కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ అతని వైపే టీమ్ మేనేజ్మెంట్ మొగ్గు చూపుతుందని వార్తలు వస్తున్నాయి. అయితే ఇక్కడ ఎడ్జ్బాస్టన్ పిచ్ని దృష్టిలో ఉంచుకుంటే కనుక చివరి 2 రోజులు స్పిన్కి అనుకూలిస్తుందన్న ఒక ప్రచారం అయితే ఉంది. సో దీన్ని పరిగణలోకి తీసుకుంటే కనుక ఇద్దరు స్పిన్నర్లతో కూడా బరిలోకి దిగే అవకాశాలు కూడా లేకపోలేదు టీమిండియా. జడేజాతో పాటు కుల్దీప్ లేదా వాషింగ్టన్ సుందర్లో ఒకరికి చోటు దక్కుతుంది. ఒకవేళ బౌలింగ్ ఆల్రౌండర్ కంప్లీట్గా కావాలనుకుంటే వాషింగ్టన్ సుందర్ను బరిలోకి దింపొచ్చు. అలాగే నితీష్ కుమార్ రెడ్డి, తెలుగుతేజు నితీష్ కుమార్ రెడ్డి ఇంగ్లాండ్ ఫస్ట్ మ్యాచ్లో ఆడలేదు, కానీ ఆస్ట్రేలియాతో సిరీస్లో అదరగొట్టాడు. మరి అతన్ని ఫస్ట్ మ్యాచ్లోనే ఎందుకు ఆడించలేదన్న విమర్శలు కూడా వచ్చినాయి. మరి ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్లో శార్దుల్ ఠాకూర్ని తప్పించి అతన్ని ఆడిస్తారా లేదా అనేది చూడాలి. ఇక ఈ మ్యాచ్లో చూసుకుంటే టీమిండియా బ్యాటింగ్ కాంబినేషన్ వరకు పర్వాలేదు. ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్లో 5 సెంచరీలు నమోదు చేశారు. కానీ బౌలర్ల వైఫల్యం అప్పుడు ఆ మ్యాచ్లో మనకి దెబ్బతీసిందనే చెప్పుకోవాలి, ఓటమి కారణమైంది. సో బూమ్రా ఆడితే మాత్రం మిగిలిన బౌలర్లు పూర్తిగా అతను సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే సిరాజ్ కానీ గత మ్యాచ్లో శార్దుల్ ఠాకూర్ కానీ అలాగే మిగిలిన బౌలర్లు ఎవరూ కూడా ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. సో స్పిన్నర్ జడేజా కూడా ఫెయిల్ అయ్యాడు. సో ఇక్కడ మెయిన్గా మనకి ఇంగ్లాండ్ పిచ్లపై ఖచ్చితంగా గెలవాలి అనుకుంటే కనుక బౌలర్లు కూడా పూర్తి స్థాయిలో పెర్ఫామ్ చేయాల్సి ఉంటుంది. అదే మనకి మొదటి టెస్ట్ మ్యాచ్లో బాగా బ్యాడ్ ఫేజ్గా కనిపించింది మనకి. అక్కడే ఓటమి పాలవడానికి ప్రధాన కారణం. ఎందుకంటే ఇంగ్లాండ్ క్రికెట్ టీం గత కొంతకాలంగా బాల్ కాన్సెప్ట్తో దూకుడుగా ఆడుతుంది. వాళ్ళ బ్యాటర్లను కంట్రోల్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా బూమ్రాకి తోడు మిగిలిన బౌలర్లు కూడా పూర్తి స్థాయిలో రాణించాల్సిన పరిస్థితి. అప్పుడే ఈ సిరీస్లో మనం సిరీస్ సమన్ చేయొచ్చు. ఎందుకంటే ఈసారి పెద్దగా అంచనాలు లేవు టీమిండియా మీద. శుభ్మన్ గిల్ కెప్టెన్, కొత్త కెప్టెన్. సో అతనికి కొంచెం టైం ఇవ్వాలి. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, అశ్విన్ లాంటి ప్లేయర్స్ అందరూ రిటైర్ అయిపోవడం. సో ఒక విధంగా పూర్తిగా కుర్రాలకు ఒక మంచి అవకాశం. దానికి తగ్గట్టుగానే రిషబ్ పంత్ కానీ, జైస్వాల్ కానీ, అలా గిల్, కేఎల్ రాహుల్ కూడా ఫస్ట్ మ్యాచ్లో ఆడినప్పటికి కూడా పూర్తిగా బౌలర్ల వైఫల్యంతో ఆ మ్యాచ్లో మన వాళ్ళు వెనకబడిపోయారు. మరి రివెంజ్ తీర్చుకోవడానికి, కౌంటర్ దెబ్బ తీయడానికి ఈ మ్యాచ్ మంచి అవకాశంగా చెప్పొచ్చు. ఇక ఎడ్జ్బాస్టన్ పిచ్ విషయానికి వస్తే ఖచ్చితంగా ఇంగ్లాండ్ ఏదైతే ఇంగ్లీష్ కండిషన్స్లో చూసుకుంటే అక్కడ ఉన్న సీమ్ కండిషన్స్కే అనుకూలంగా ఉంటుంది. వాళ్ళకి తగ్గట్టుగానే వాళ్ళు అనుకూలంగా రూపొందించుకుంటారు పిచ్. ఫస్ట్ 2 రోజులు ఖచ్చితంగా పేసర్లకు అనుకూలిస్తుంది. సో ఇక్కడ ఆర్చర్ లేకపోవడం ఒకటి టీమిండియాకి అడ్వాంటేజ్ కావచ్చు మన బ్యాటర్లకి. కానీ మిగిలిన బౌలర్లు కూడా ఫామ్లో ఉన్నారు. సో ఖచ్చితంగా భారీ స్కోర్లు నమోదైనా అవ్వకపోయినా ఫస్ట్ 2 రోజులు మాత్రం ఖచ్చితంగా బౌలర్ల ఎఫెక్ట్ అయితే ఉంటుంది. ఒకవేళ ఇండియా టాస్కి ఓడిపోయినా గెలిచినా బ్యాటింగ్ చేయాల్సి వస్తే ఖచ్చితంగా ఇంగ్లాండ్ పేస్ బౌలర్ని ఎలా ఎదుర్కొంటారు, ఎలా భారీ స్కోర్ చేస్తారనే దాని మీదే మన విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి.